వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఈ 2 రోజుల నుంచి బాగా ధర్నాలు చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ గారు ఇదొక పాత వీడియో తీసుకొచ్చి దాన్ని ముందు కొద్దిగా వెనక కొద్దిగా కట్ చేసి ఆ వీడియోను హైలైట్ చేసి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అది నిజంగా ఆయన అనింటే మీరు ధర్నా చేయడంలో న్యాయం ఉంది, మీ ధర్నా చేయడంలో న్యాయం ఉంది. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అతన్ని సస్పెండ్ చేయాలి. అతన్ని ఇది నిజమైతే సస్పెండ్ చేయాలి. అతని మామూలు సస్పెండ్ కాదు, మళ్ళీ ఏ పార్టీలో నిలబడకుండా సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి రాజకీయ నాయకులు కులం గురించి మాట్లాడితే, ఏ రాజకీయ నాయకుడైనా ఏ కులం గురించి అయినా మాట్లాడితే అతని ఎమ్మడే పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా మనం ధర్నాలు చేయాలి. ఎందుకంటే అది కులం గురించి మాట్లాడడం తప్పు, చాలా తప్పు. కానీ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను ఒకటి అడుగుతున్నా, మీరు చేసే ధర్నా దళితుల మీద ప్రేమతో చేస్తున్నారా లేకుంటే రాజకీయంగా చేస్తున్నారా? ఇది తెలియాలి. మీరు ప్రేమతో చేసే మాటైతే మరి ఆనాడు ఎట్లా పోయిందండి ప్రేమ? విజయవాడలో ఒక వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి అనే ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని బహిరంగంగా ముస్లింస్ ఆడోళ్లను గేదెలతో ఆవులతో పోల్చాడే. మరి అప్పుడు ఎట్లా పోయిందండి ప్రేమ? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా? అంటే రాజకీయం. ఇది ప్రేమ కాదు, రాజకీయము. ఇది మా ముస్లిం సోదరులు తెలుసుకోవాలి, కేవలం మా ముస్లిం సోదరులు తెలుసుకోవాలి. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు. ఈ రోజు ఆమె జబర్దస్త్ రోజా గారు కూడా ఆమె కూడా వచ్చి ధర్నా చేస్తుంది. ఈ రోజు ఆనాడు ఎట్లా పోయిందమ్మా ప్రేమ? ముస్లిం సోదరుల మీద ప్రేమ ఎందుకు లేదు? అంటే గౌతమ్ రెడ్డి అనే నాయకుడు మీ వైసీపీ నాయకుడనే ఆనాడు లేని ప్రేమ ఈ రోజు పొంగు వచ్చిందే. ఎట్లమ్మా? ఇది రాజకీయం కాదా? అంటే మా ముస్లిం సోదరులు మీకు వేయరా? అంటే మా గురించి మాట్లాడరా? కానీ ముస్లిం సోదరులారా ఒక్కటి తెలుసుకోండి, వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు, మనల్ని వాడుకుంటున్నారు రాజకీయంగా. కానీ మన మీద ప్రేమ లేదు వాళ్ళకు. ప్రేమ ఉంటే మరి ఈ రోజు ధర్నా చేస్తున్నారు, ఆ రోజు ధర్నా ఎందుకు చేయలే? ఆ రోజు ఎందుకు చేయలే? అందుకోసం ఏంటంటే నాయకులు నమ్మొద్దు. మీరు ఒక మంచి నాయకులు నమ్ముకోండి, మనకు అండగా నిలబడే నాయకులు నమ్ముకోండి. ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులందరికీ నా తరపు విన్నపం, మనకు ముస్లింలకు అండగా నిలబడే నాయకుడు అతను ఎన్నుకోండి. ఇట్లాంటి నాయకులు మనకొద్దు. ఇదేం పద్ధతి అండి? ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయము. ఆనాడు ఒక్కళ్ళు కూడా వచ్చి ధర్నా చేయలే, ఇది తప్పుని మాట్లాడలే. ఈనాడు మాత్రం ఒక పాత వీడియో తీసుకొచ్చి హైలైట్ చేశారు. కానీ నేను వాళ్ళ గురించి ఏదో మాట్లాడారని, మా గురించి మాట్లాడదని కాదు, కానీ న్యాయం ఎవరు చేసినా ఒకటి తప్పే. ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా ప్రతి రాజకీయ నాయకుడు బయటకు వచ్చి అడగాలి, కడిగి పారేయాలి వాళ్ళని అట్లా కడగకూడదు. ఓట్ల కాడికి వస్తే తరుముకోవాలి, అట్లా చేయండి, తప్పులేదు. కానీ మా మీద కూడా ప్రేమ చూపెట్టాలి కదా. ఎందుకంటే చూపెట్టండి మీరు. ఆ రోజు ఆయన మీ నాయకుడు కాబట్టి, మీ వైసీపీ నాయకుడు కాబట్టి మీరు ఎవరు బయటికి రాలే. ఈ రోజు టీడీపీ నాయకుడు కాబట్టి బయటకు వచ్చారు అంతా. మీరు రాజకీయం, ఇది రాజకీయం, ప్రేమ కాదు. ప్రతి ముస్లిం సోదరులు తెలుసుకోవాలి, ప్రతి ఓటర్ తెలుసుకోవాలి, ప్రతి ఓటర్ కూడా తెలుసుకోవాలి ఇది మీరు. ఎందుకంటే ఇది రాజకీయం చేస్తున్నారు, ప్రేమ కాదు. ఇట్లాంటి నాయకులు మనకొద్దు. మనకు అండగా నిలబడే నాయకులు ఎన్నుకోండి, ఆ నాయకులను ఎన్నుకోండి. ఆ నాయకులే ఇప్పుడు మనకు పనిచేసే నాయకులని మీరు ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నా.